అనగనగా ఒక ఊరు. కాదు కాదు ఒక నాన్న. మ్మ్హ్. ఒక నాన్న, ఒక పిల్లాడు, ఇంకా వాళ్ళ కుటుంబం. చాలా పాతకాలం. డివులు. డివ్ అంటే మనం బ్రహ్మరాక్షసులు అనుకుంటాం కదా, అలాంటి జీవులు. డివులు, జీనీలు హాయిగా తిరిగిన కాలం. నాన్న భలే పనిమంతుడైన మనిషి. ఆరుగాలం పని చేయటమే ఆ బలహీనంగా ఉన్న పిస్తా తోటలకు. ఉత్తరాన ఊళ్ళల్లో మేలిమి పచ్చదనం, కానీ ఇక్కడేమో నీళ్లు కూడా కరువు. అయినా నాన్న తిప్పలు పడాల్సిందేగా. నాన్నకొక భార్య. ఆ చుట్టుపక్కల మగవాళ్ళంతా వారి భార్యలతో వ్యవహరించినట్టు కొడుతూ తిడుతూ ఉండటం ఈ నాన్న తీరు కాదు. ఆవిడకి ఓ మెదడుంది, ఆ మెదడుతో ఏదైనా సలహా ఇస్తే వినొచ్చు అనుకునే నాన్న. ఈ అమ్మా నాన్నలకి చేతికి 5 వేళ్ళలాగా 5 మంది పిల్లలు. 3 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. కెస్ చిన్న చిటికెన వేలు అనుకుందాం. నాన్నకు పిల్లలందరూ ప్రాణమే, వీడు కొంచెం ఎక్కువ. కెస్కి ఒక చిత్రమైన అలవాటు, నిద్రలో నడవటం. వాడు అట్లా వెళ్ళిపోయి ఏ చిక్కుల్లో పడతాడో అని మేక మెళ్ళలో ఒక గంట కట్టినట్టు వీడి మెళ్ళలో కూడా గంట కట్టారు. రాత్రి గంట మోగగానే ఎవరో ఒక్కరు లేచి వాడిని పట్టేసుకుని వచ్చేస్తారు. రోజు నాన్న ఇంటికి రాగానే గణగణా మోగుతూ కెస్ ఎదురు వస్తాడు. నాన్న వాడిని ఎత్తుకుని ముద్దు చేసి మిగిలిన పనులకు వెళ్తాడు. రోజులన్నీ ఇట్లాగే గడిస్తే మన కథ ముందుకు ఎట్లాగా నడుస్తుంది? పైగా డివులు ఖాళీగా ఉన్నాయా? అప్పట్లో అమావాస్యకు పున్నానికి అన్నట్టు ఈ డేవ్ ఏదో ఒక ఊరికి పోయేది. అది వచ్చిందంటే ఇంకేం బ్రహ్మ ప్రళయం. ఊరంతా బిక్కచచ్చిపోయి పిల్ల జల్లల్ని కట్టకట్టుకుని దగ్గరగా పెట్టుకుని ఇళ్లలో నక్కి ఉంటారు, ఒక రవ్వ కూడా సడి చేయకుండా. ఆ డేవ్ ఎవరింటి కప్పు మీద మెల్లగా తడుతుందో ఆ ఇంటి వాళ్ళు ఒక పిల్లనో పిల్లవాడినో ఇచ్చేయాలి తెల్లారే లోపల. అట్లా ఇస్తే ఆ ఒక్కళ్ళని తీసుకుని వెళ్తుంది. లేదంటే ఇంట్లో పిల్లలంతా మటాష్. వీళ్ళది తిండి లేని ఊరు కదా, కండలేని పిల్లలు. అందుకని చాన్నాళ్ళయి డేవ్ ఈ ఊరికి గడప తొక్కలేదన్నమాట. మరి ఎన్నాళ్ళు వదిలేస్తుంది? రానే వచ్చింది. ఈ నాన్న ఇంటి కప్పు తట్టనే తట్టింది. నాన్న అమ్మ ఒకటే ఏడుపు. పిల్లలకి ఇదేమీ తెలీదు. వాళ్ళు హాయిగానే సమయం గడుస్తూ ఉంది. సూర్యోదయం కాబోతుంది. అమ్మ నాన్న తేల్చుకోవాలి. ఒకవేళ మొత్తం సరే చెయ్యి కోసం 1,000 అని చివరికి గొండిదెట్టు చేసుకున్నారు. మళ్ళీ ఎవరిని? మళ్ళీ పోరాటం. నాన్న 5 రాళ్ళు ఏరుకొచ్చి పిల్లల పేర్లు రాసి అమ్మని అంచమన్నాడు. ఇంకా నయం, అమ్మ ఎట్లా చేయగలదు ఇట్లాంటి ఎంపిక? ఇంకా నాన్నే తీశాడు. ఇంకెవరు? కెస్. నాన్న అమ్మ కెస్ని పట్టుకుని ఏడ్చారు. వాడికేం తెలుసు, ఇంకెంత సూర్యోదయమే, ఆడుకోవడమే. నాన్న కెస్ని ఎత్తుకున్నాడు. వాడు ధైర్యంగా పట్టుకున్నాడు నాన్నని. వాడికేమి లెక్క నాన్న ఉన్నాక. నాన్న వాడిని గడప బయట వదిలిపెట్టి లోపలికి తిరిగి గడియ వేశాడు. వాడికి ఏమీ తోచలేదు. కాసేపటికి ఏడుపు మొదలైంది. వాడి మెళ్ళలో గంట గణగణా మోగింది. లోపల నాన్న ఏడుపు, బయట వాడు. కాసేపటికి గంట శబ్దం దూరమై అంతా నిశ్శబ్దం. నాన్న పొగిలి పొగిలి ఏడ్చాడు. 40 రోజుల శోకం చెల్లిపోయింది వాడి కోసం ఊరంతా. అందరూ కాస్త కాస్త తేరుకున్నారు. గాడిలో తిరగక తప్పని బతుకులు కదా, ఏం చేస్తారు? నాన్న మాత్రం అంతే ఉన్నాడు. మిగిలిన పిల్లలు పని అందుకున్నారు. ఊరి వాళ్ళు నాన్నని పిచ్చోడు అన్నారు. అట్లా కొన్నాళ్ళు గడిచాక నాన్న ఇంక తట్టుకోలేకపోయాడు. ఒకరోజు పొద్దున్నే బయలుదేరాడు. ఈ నాన్న ఊళ్ళు దాటాడు, వాగులు దాటాడు, వంకలు దాటాడు, గుట్టలు, లోయలు అన్నీ. దారి పొడుగున అందరూ ఏమిటి పిచ్చి, వెళ్ళగలవనేనా డివ్ దగ్గరదకా అని ఆశ్చర్యపోయారు, బుగ్గలు నొక్కుకున్నారు. కానీ ఒకరోజు చేరాడు డివ్ ఉన్న కొండగుహ ముందుకు. ఒక పెద్ద అరుపు అరిచాడు. బయటికి రా డేవ్, నిన్ను చంపేసి నా కెస్ని పట్టుకెళ్తా అని. డేవ్ బయటికి వచ్చింది. ముందు ఆశ్చర్యపడింది. మొదటిసారి తన స్థావరం తెలుసుకుని ఒక మనిషి తనంతగా వచ్చింది ఇదే. తత్తరపడింది. అబ్బో పోరాటమే అని. మొదటిసారి ఇంతదాకా రాగలిగింది నువ్వే. అందుకే నీకు బహుమతి ఇవ్వాలనే ఉంది. ముందు నీ కోటి చూపిస్తా, తర్వాత కావాలంటే పోట్లాడదువులే అంది. నాన్న నీతో మాటలేంటి అన్నాడు. కానీ కెస్ని చూడొచ్చేమో అని ఒప్పుకున్నాడు. నాన్న ఆలోచన నిజమే. డివ్ చూపించింది కెస్నే. కెస్ లాగా బోలెడంతమంది పిల్లలు. అదేదో స్వర్గం అంటారు, అట్లాంటి ఆనందలోకం. బోలెడు పళ్ళ చెట్లు, మిఠాయిలు, ఆటల సందళ్ళు. ఇవన్నీ అయ్యాక చదువులంట.
నాన్నకి ఇదంతా ఏం పడుతుంది, గ్యాస్ గ్యాస్ అని గట్టిగా అరిచాడు. డేవ్ చెప్పింది, నీ మాటలు వాడికి వినిపించవు, నువ్వు కనపడవని. నా కొడుకు నాకు కావాలి, ఇంకేమీ వద్దు అన్నాడు నాన్న. డేవ్ అడిగింది, బహుమతి అన్నా కదా, మాట తప్పను, వాడిని ఇచ్చేస్తా సరే. ఇప్పుడు వాడు నిన్ను, కుటుంబాన్ని అన్నీ మర్చిపోయాడు. ఇట్లా హాయిగా కడుపు నిండా తిని హాయిగా ఆడుకుని పెద్ద పెద్ద చదువులు చదివి తర్వాత లోకాన్ని ఉద్ధరిస్తాడు. నువ్వు తీసుకెళ్ళి వాడిని ఏం చేయగలవు? నాన్న ఏం చెప్పగలడు? అదేంటి, వాడికి నేను, అమ్మ, నాన్నలు, అక్కలు అందరూ, అమ్మ అన్నలు అక్కలు అందరూ ఉంటారు, అది చాలదా? అంతలోనే గుర్తొచ్చింది, డ్యూ వచ్చి వెళ్ళాక ఊరిని పట్టుకున్న కరువు, ఊళ్ళో తిండి లేక చచ్చిపోయిన బోల్డంతమంది పిల్లలు. ఏం చేయాలి కెస్ని తీసుకెళ్ళి? వాడికి ఏం పెట్టి పెంచాలి? ఇప్పుడు పండులాగా కనపడుతున్నాడు పిల్లాడు దూరం నుంచి కూడా. నాన్నకు మళ్ళీ ఎంచుకోక తప్పని పరిస్థితి. నాన్న ఇంక మాట్లాడలేదు, వెనక్కి తిరిగాడు, వెళ్ళిపోసాగాడు. డ్యూ ఆపాడు. నీకు ఇంకో బహుమతి ఇస్తున్నాం, ఈ మాత్ర తీసుకో, నీ ఊరికి చేరాక తిను, నీకు అంత మంచి జరుగుతుంది అని చెప్పింది. ఇంకేం మంచి? నిట్టూర్చి వెనక్కి తిరిగాడు నాన్న. ఊరు చేరాడు, మాత్రం ఇంగాడు. నాన్న మొత్తం మర్చిపోయాడు. స్వర్గం, ఆనందలోకం, అంతంత ప్రయాణం అన్నీ, చివరికి కెస్ని కూడా. వానలు కురిశాయి, పిస్తా చెట్లు బ్రహ్మాండంగా ఎదిగాయి. ఆ ఊరిలో మళ్ళీ కరువు అన్నది లేదు. నాన్న ఆయు బతికున్న నాళ్ళు. డివిచ్చిన ఇంకో బహుమతి కాబోలు ఒకటే లోటు. అప్పుడప్పుడు గాలి తిరిగినప్పుడల్లా ఏవేవో శబ్దాలు వినవచ్చేవి. నాన్నకు అన్నీ తెలిసేవి, ఒక సన్నగా మోగే గణగణ గంట శబ్దం తప్ప. ఏమిటో అనుకునేవాడు, ఎప్పుడు తెలిసేది కాదు. ఈ నాన్నకు మాత్రం ఇప్పుడు ఇక 4 పిల్లలే, అదే గుర్తు. ఇంతే కథ. ఈ కథ చెప్పింది ఇంకో నాన్న సబూర్, కొడుకు అబ్దుల్లా. మొత్తం కథ విన్నాడు. కూతురు పరి సగమే విని నిద్రపోయింది, చిన్నపిల్ల కదా. ఈ అన్న చెల్లెల కథ ఎలా కంచికి చేరుతుందో ముందుకు సాగేది. అదే అసలు కథ. మన పురాణ ఇతిహాసాల్లో కథకులు సాధించిన పంథా ఇదే. ముఖ్యంగా మహాభారతం ఆదిపర్వతం మొత్తం ఒక యయాతి ఆఖ్యానం, ఒక వినతా కద్రువ పోరాటం, ముందు ముందు జరగబోయే గాథని అద్దంలో పట్టి చూపడమే కదా చేసింది. ఖలీద్ హుస్సేనే నేను పరిచయం చేయవలసిన అవసరం లేని పేరు. రాసింది 4 పుస్తకాలు. గట్టిగా చెప్పాలంటే 3 మీద పావలా. సీ ప్రేయర్ ఏ గాథకు తగ్గని ఆధునిక కాలపు శరణార్థి విషాద గాథ. ఆయన హుస్సేని అందులో రాసింది పేజీన్నర మహావిషాదం మాత్రం, అందుకని పావలా అనడం. ఇంకా అమ్మింది మొత్తం మీద 55 మిలియన్ల కాపీలు. అన్ని కథల మూలము ఆఫ్ఘనిస్తాన్, ఆత్మ ఆఫ్ఘన్, కథ మాత్రం విశ్వజనీనం. ఈ పుస్తకం గురించి నేనేమీ చెప్పలేదు. సూఫీస్ చాయిస్ నుంచి ఎన్నెన్ని గుర్తొచ్చాయో వేటితో పని లేదు. చదవని వారు మాత్రం తప్పకుండా చదవండి. And the Mountains Echoed by Khaled Hosseini.